ప్రదీప్ని కడసారి చూసేందుకు భారీగా తన సహచర నటులందరూ ప్రదీప్ ఇంటికి తరలి వెళ్తున్నారు. అక్కడే ఉన్న మా ప్రతినిధి సత్య మరిన్ని వివరాలు అందిస్తారు. సత్య, మీరన్నట్టే సహచర నటులే కాదు, ఇంకా తోటి నటీనటులతో పాటు ఇండస్ట్రీలో ఫిల్మ్ ఇండస్ట్రీ, అటు టెలివిజన్ ఇండస్ట్రీ, ఈ రెండింటిలోనూ ఉన్న నటీనటులంతా చివరిసారిగా ప్రదీప్ని చూసేందుకు ప్రదీప్ ఫ్లాట్కి వస్తున్నారు. ప్రదీప్ పుట్టిల్లు చెన్నై, మన అందరికీ తెలిసిందే. నిన్నటి నుంచి మనం చెప్తూనే ఉన్నాం. వాళ్ళ బ్రదర్ యుఎస్ నుంచి వచ్చాడు, మదర్ చెన్నై నుంచి వచ్చారు. అలాగే పావని రెడ్డి వైఫ్, అలాగే వాళ్ళ మదరు, వాళ్ళ పేరెంట్స్, మొత్తం బంధువులంతా వచ్చారు. ప్రస్తుతం అంత్యక్రియలకు ముందు జరుగుతున్న క్రతువు జరుగుతుంది. మరో హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి మహాప్రస్థానం, జూబ్లీ హిల్స్లో ఉన్న మహాప్రస్థానానికి అంత్యక్రియల నిమిత్తం అంతా సిద్ధం చేశారు ఈ వ్యాన్లో తీసుకెళ్ళడానికి. ప్రస్తుతం సీనియర్ నటుడు, సినీ నటుడు, అలాగే ఇప్పుడు టెలివిజన్కి బాగా ఫ్రెండ్లీ నరసింహరాజు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. నరసింహరాజు, ఎలా చూస్తారు ప్రదీప్ ఆత్మహత్య ఘటనని? ప్రదీప్ గారు చాలా మంచి నటుడు. డెబ్యూ ఫస్ట్ డే మొన్న రాత్రి 9:30 వరకు మేమిద్దరము కలిసి పనిచేసాం సప్తమాత్రిక అనే సీరియల్లో. ఇక్కడ తెలుగే కాకుండా అక్కడ తమిళ్లో సుమంగళి అనే సీరియల్ వారు చేస్తున్నారు. అక్కడ ప్రతిరోజు షూటింగ్లో ఉన్నప్పుడు నేను కూడా తమిళ్ చేస్తున్నాను కాబట్టి అక్కడ ప్రతిరోజు కలిసేవాళ్ళము. చాలా మంచి నటుడు, మంచి డ్యాన్సరు. వారి వివాహానికి మా ఇండస్ట్రీలో ఉన్నటువంటి అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నారు. వారి వివాహానికి మేము వెళ్ళలేకపోయాం. అయితే మొన్న నైట్ వారి మదర్ గురించి, వారి అమ్మమ్మ గురించి మాతో ఎప్పుడు మాట్లాడిన ఆయన ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు. వారికి హెల్త్ బాగోవటం లేదు, ఈ వయసులో ఇట్లా మా అమ్మగారు వారి అమ్మను కూడా చూసుకుంటున్నారు, 90 years అని కొంచెం వారి మదర్ గురించి, వారి అమ్మమ్మ గారి గురించి వర్రీ పడ్డారు. మిగిలిన ఏ విధంగానే చాలా ధైర్యమైన వ్యక్తి. ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ గురించి కానీ ఏమీ ఎప్పుడూ చెప్పలేదు. మన జెమినీ పురస్కారాల్లో కూడా చిరంజీవి గారు డ్యాన్స్ చేసి ఆయన చేతే ఎంతో పొగడ్తలు అందుకున్నాడు. అంత బాగా చేసి ఈక్వల్గా నాకంటే బాగా చేసావని చిరంజీవి అనటం జరిగింది. ఇప్పుడెప్పుడే ముందుకు వస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. ఆర్థిక సమస్యలు అటువంటి ఏమీ లేవు. మరి ఎందుకు జరిగిందో, ఎట్లా జరిగిందో చాలా బాధాకరంగా ఉంది. మొన్న నైట్ అందులో ఆఖరి షాట్ వరకు ఇద్దరమే చేశాము సప్తమాత్రిక సీరియల్లో. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ షూటింగ్ వెళదాం అనేసరికి కంపెనీ నుంచి ఫోన్ వచ్చి మన హీరో చనిపోయారు అనేసరికి మేమందరం షాక్ తిన్నాము. చాలా బాధాకరమైన విషయం. కొడుకును కోల్పోయి పాపం ఆ మదరు, వారమ్మ కూడా 90 yearsలో ఉండి వారెంత బాధ అనుభవిస్తున్నారు. చాలా బాధాకరంగా ఉంది మా అందరికీ. ఇంకెంతసేపట్లో అంత్యక్రియలు స్టార్ట్ అయిపోతున్నాయి. హాఫ్ అన్ అవర్లో తీసుకెళ్తామని చెప్తున్నారండి ఇక్కడ నుంచి. ఎలా చూస్తారు ఇండస్ట్రీలో ఇంత ఎలా కలిసి పనిచేస్తారు? సినిమాల్లో చాలా ధైర్యంగా, అలాగే సీరియస్లో చాలా ధైర్యంగా చాలా సన్నివేశాలను ఫేస్ చేస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో వాటిని ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారని చెప్పి అనుకుంటున్నారు? క్షణికంలో మరి ఇదివరకు మన రంగనాథ్ గారు కూడా అందరికీ అడ్వైజ్ చేసేవారు. చాలా ధైర్యంగా ఉండేవారు, అందరికీ అడ్వైజ్ చేసేవారు. ఆత్మహత్యలు ఇటువంటి చీచిచ్చి అటువంటి పనులు ఏంటి, ఎటువంటిదైనా ఫేస్ చేయాలి మనం చెప్పేవారు. అటువంటి ఆయనే ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ అబ్బాయి ఎప్పుడు చాలా స్టబాండ్గా ఉండేవాడు. అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్నైనా ఫేస్ చేస్తాడు అతను. అటువంటిది మరి ఏ క్షణికానికి ఏ విధంగా మనసులో అనుకున్నాడో, ఏం జరిగిందో ఏమీ మాకెవ్వరికీ అర్థం కాని పరిస్థితి. రైట్, అది పరిస్థితి. సో క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంగా మేము అనుకుంటున్నాము, కానీ ఎందుకు ఏం జరిగిందనేది మనకు తెలియదు. బట్ ఇలా అయ్యి ఉండకూడదని చెప్పి ప్రతి ఒక్కరు అభిప్రాయపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్దిసేపట్లో ఇంకొక హాఫ్ అన్ అవర్లో ఇక్కడి నుంచి మహాప్రస్థానం, జూబ్లీ హిల్స్ మహాప్రస్థానానికి తీసుకెళ్ళి అక్కడ అంత్యక్రియల కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ప్రదీప్ మదర్, వాళ్ళ మదర్, అమ్మమ్మ సైతం ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. చాలా బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరూ చింతిస్తున్నారు. అలాగే ఈ ఫ్లాట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ప్రదీప్ని కడసారి చూసేందుకు కిందకు వస్తున్నారు. అంత్యక్రియల క్రతువు ప్రస్తుతం కొనసాగుతుంది. కాన్స్పిరసీ థియరీ ఎన్నో బయటకు వస్తున్నాయి, కానీ ఎవరు దాని గురించి మాట్లాడడానికి సుముఖంగా లేరు. నిజానికి ప్రదీప్ తల్లిదండ్రులు, తల్లి తమ్ముడు సైతం మీడియాని ఫేస్ చేయడానికి ఇష్టపడట్లేదు. నిజానికి పావని రెడ్డి, ప్రదీప్ చాలా సఖ్యంగానే ఉండేవారు. వాళ్ళ మధ్య ఎటువంటి పొరపచ్చాలు లేవని చెప్తున్నారు. థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా వాళ్ళేమి నిజంగా అనుమానించి దాని గురించి మాట్లాడాలని అనుకోవట్లేదు. వీళ్ళిద్దరూ సఖ్యంగా ఉండారన్న విషయం మాకు తెలుసు. సో ఆ తర్వాత ఏం జరిగిందనేది మాకు తెలియదు. గడిచిన కొద్ది రోజులుగా థర్డ్ పర్సన్ ఆ ఇంట్లో ఉంటున్నాడన్న విషయం గురించి వాళ్ళు మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. సో నిన్న సాయంత్రం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో కూడా
ఉరికి సంబంధించిన గుర్తులతో పాటు తలకి అలాగే చేతికి గాయాలని అంటున్నారు. ఈ గాయాలకు సంబంధించి ఆల్రెడీ పావనిరెడ్డి ముందే టీవీ9తో మాట్లాడుతూ ప్రస్తావించిన విషయం మనకు తెలిసిందే. సో అద్దాన్ని పగలగొట్టాడు, అలాగే బాడీని దించుతున్నప్పుడు తలకి కూడా గాయమైందని తనే చెప్పారు. సో ఈ మార్కులు ఉన్నట్టుగా పోస్ట్మార్టం రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు అనుమానాస్పద మృతిగానే ప్రస్తుతం నమోదు చేశారు. బట్ కుటుంబ కలహాలు ఉన్న నేపథ్యంలో ఇది ఆత్మహత్య అని ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చి విచారణ చేస్తున్నారు. ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఎవరైతే శ్రవణ్ అనుకుంటున్నామో అతని వాంగ్మూలాన్ని తీసుకున్నారు, భార్య పావనిరెడ్డి వాంగ్మూలాన్ని తీసుకున్నారు, ఇంకా కుటుంబ సభ్యులను కూడా విచారించారు. సో ఏమిటి అనేది కేసు విచారణ తర్వాత తెలిసే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లోనే అంత్యక్రియల కార్యక్రమం ఇక్కడి నుంచి కొనసాగిపోతోంది. అది పరిస్థితి. ప్రదీప్ ఇంటి దగ్గర నుంచి మా ప్రతినిధి అందించిన వివరాలు. హైదరాబాద్ అల్కాపురి కాలనీలో ఉంటున్న ప్రదీప్ అర్ధరాత్రి తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రస్తుతం సప్తమాత్రిక అనే సీరియల్లో నటిస్తున్నాడు. ఇంతకుముందు నేను ఆయన 6 అత్తలు అనే సీరియల్లో నటించాడు. ప్రదీప్ భార్య పావని కూడా టీవీ సీరియల్స్లో నటిస్తూ ఉంది. గతంలో వీరిద్దరూ కలిసి చంద్రుడిలో ఉండే కుందేలు అనే సినిమాలోనూ నటించారు. ఎంత ఇష్టంగా అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఇంత లవర్స్, అసూయగా అనిపించే అంత లవర్స్ వాళ్ళు. ఏదో అతి ఇష్టం, ఒకళ్ళ మీద ఉండే ఒకళ్ళ అతి ఇష్టం, దాన్ని ఏదైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏదో దీనివల్లనే ఇలాంటివి జరిగి ఉండొచ్చు. తర్వాత వచ్చారు కదా పోలీసు వాళ్ళు, కానీ న్యాయ వ్యవస్థ చాలా ఉంది. వాళ్ళు మరి వాళ్ళ డిసిషన్ ఏముంటుందో మనకు తెలియదు. శ్రవణ్ అనే అబ్బాయి కొత్త క్యారెక్టర్ వచ్చాడు, మరి అతను ఎవరు ఏంటో నాకు తెలియదు. 6 months బ్యాక్ వరకు ఇది రాణివాసం తర్వాత ప్రదీప్తోనే కలవటం లేదు. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడు, సార్ ఎలా ఉన్నారని అడిగేవాడు. ఎలా ఉండేవాళ్ళు సెట్లో కూడా, వీళ్ళిద్దరు కూడా చిన్న చిన్న గొడవలు సెట్లో కూడా జరుగుతాయని చెప్పేసి తెలిసింది కదా. ఈ చిన్న చిన్న ఎవరి మధ్యలోనే ఉంటాయి కదా సార్. గొడవలు లేదంటే ఎవరన్నా మా ఇంట్లో గొడవలు లేవు, మా మధ్యలో గొడవలు లేవంటే అబద్ధాలు ఆడుతున్నారని, అంతకుమించి ఏం చెప్పలేం. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకళ్ళంటే ఒకళ్ళకి పిచ్చి, అంత ఇష్టం. అబ్బాయికి అయితే మరీ అమ్మాయి అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. నేను అన్నీ చూసేవాడిని, అలా చూస్తూ ఉండేవాడిని. దురదృష్టం అంతే సార్. ఏదైనా ఒక క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దాని ఫలితం ఏంటంటే ఎవరైనా సరే అండి, ఎవ్వరూ సూసైడ్ అనేది ఎంకరేజ్ చేయవద్దు. ఎవరిని కూడా సూసైడ్ చేసుకోవడం అనేది కూడా దౌర్భాగ్యం. కలిసినప్పుడు అనిపించింది ఈజ్ అ వెరీ గుడ్ లుకింగ్ అండ్ మంచి ఫ్యూచర్ ఉంటుందని అనిపించింది. కానీ ఇంత షార్ట్ టైంలో తను చనిపోతాడనేది నేను నమ్మలేకపోయాను. ఆ న్యూస్ చూసి తట్టుకోలేక అసలు, అంటే ఈ ప్రొడ్యూసర్స్తో నేను వర్క్ చేస్తున్నాను. సేమ్ సప్తమాత్రిక ఇప్పుడు తను చేస్తున్నాడు కదా, అదే ప్రొడ్యూసర్స్తో నేను కలిసి సూర్యపుత్రుడు అని చెప్పి ఒక సీరియల్ చేశాను. సో అలా తెలిసింది మా ప్రొడ్యూసర్ గారితో మాట్లాడితే సడన్గా ఇలాగా చనిపోయాడు అని చెప్తే ఇప్పుడు ఎవరికైనా సరే ఆ టెన్షన్ ఉంటుంది కదా డెఫినెట్లీ. కాకపోతే నాకు మైండ్లో ఉండిపోయాడు. ఎలా అంటే నేను ఆ డాన్స్ చూసాను తనది స్టేజ్ మీద ఉగాది పురస్కారాల్లో. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. తను చూసి నేను అనుకున్నా డాన్స్ ఎవరైనా బాగా చేస్తే ఫస్ట్ లుక్ అటు వెళ్ళిపోతుంది. అంత బాగా చేసిన డాన్స్ చాలా బాగా మంచిగా, తనకు మంచి ఫ్యూచర్ ఉందని అనుకునేవాడిని. తర్వాత తను వచ్చి పలకరించాడు నన్ను, నేను పలకరించుకున్నాను, ప్రాక్టీస్లో కలిసామంతా బాగానే ఉంది. జస్ట్ అంతే, ఇది సెకండ్ టైం తను ఈ న్యూస్ తెలియడం నాకు ఇలా చనిపోయాడు అనేది అసలు నాకు షాకింగ్గా అనిపించింది అనమాట. అదేంటి అక్కడ అంత బాగున్నాము, అంత చక్కగా మాట్లాడుకున్నాం, సడన్గా అతను చనిపోయాడు అని అంటున్నారు అనేసి డైజెస్ట్ చేసుకోలేకపోయాను. ఐ వాజ్ లైక్ టోటలీ షాక్డ్, అంటే నాట్ ఎక్స్పెక్టెడ్. పొద్దున్న మనం షూటింగ్కి వెళ్తాం, మామూలుగా మేము మా టెన్షన్లో ఉంటాం, షూటింగ్ చేయాలనే టెన్షన్లో. వెళ్ళేటప్పటికి వీ సీ అ మెసేజ్ ఇన్ అవర్ గ్రూప్ దట్ ప్రదీప్ ఈజ్ నో మోర్ అన్నది. అది చాలా డిస్టర్బింగ్ మొమెంట్ మాకు నిన్న. ఎవరం కూడా షూట్ చేస్తున్నాం, కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఈరోజే ఆ పిల్లోడిని ఫేస్ టు ఫేస్ చూడటం. ఇప్పటివరకు నేను ఆ పిల్లోడిని ఫేస్ టు ఫేస్ చూడలేదు. టీవీలో చూసి బాగున్నాడు, కొత్త హీరో బాగున్నాడు ఇలా అనుకోవడం తప్పిస్తే ఫేస్ టు ఫేస్ చూడలేదు. కానీ ఆ పిల్లోడు చచ్చిపోయాడు అనేది చాలా డిస్టర్బ్ చేసేసింది. పర్ఫామ్ చేయలేకపోయాం నిన్నంతా.